నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు. జీవితంలో మర్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు. దైవ సంకల్పం. మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారి నీ చేత నా మెళ్ళో కానుక వేయించింది. మనం కంటున్న కలలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది. ఈ నిజం శాశ్వతం కావాలి నెల. ఇప్పుడు మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది. పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నీ మెళ్ళో కడతాను. అప్పటిదాకా దాన్ని అలాగే ఉంచు. నమస్కారం రాయుడు గారు. ఎందుకు రమ్మని కబురు చేశారు? కారణం లేకుండా కబురు చేయలేదు. అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట. దానికి నువ్వేమంటావు? కారణం లేకపోలేదు బాబు. మాధవయ్య గారి కూతురుని మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట. విన్నారటయ్యా? మాధవయ్య మాస్టర్ కూతురుని అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట. ఏమండి పెద్ద మనుషులు, ఈవిడి గారి కొడుక్కి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న కొక్కి వెంటూ నిలదీశారు. చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు? అవును, ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు. 10 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు. అది తప్పు కదా? ఏమయ్యా మాట్లాడరే? నా కొడుకు చేసిన తప్పుకి ఈవిడ కొడుకు కొట్టాడట. ఈవిడ చేసిన తప్పుకు నేను కొట్టాను. అది తప్ప? ఏమీ తప్పులేదు. రావులమ్మ, వెళ్ళి నీ కొడుకు చెప్పుకో. వాడు పౌరుషం గల మగాడైతే 4 రోజుల్లోపు నా బాకీ తెచ్చమను. లేకపోతే మీ ఇల్లు వేలం వేయించి మిమ్మల్ని బజార్లో నిలబెడతాను. ఆగు, ఎక్కడికి ఆవేశంగా బయలుదేరావు? ఆ రాయుడి ప్రాణాలు తీయడానికి. ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనమే ఉందిరా. ఆ రాయుడు బాకీ తీర్చినందుకు తప్పు పట్టాడు, తప్పు చేసినందుకు చెంపదెబ్బ కొట్టాడు. నా కొడుకు సమర్థుడైతే ఆ రాయుడు బాకీ తీరుస్తాడు. నా కొడుక్కి బాధ్యత తెలిస్తే తల్లి రుణం చెల్లించుకుంటాడు. అమ్మా, ఒరే గోపాల్, ఎప్పుడు బాగుపడతావురా అన్నప్పుడల్లా కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అనేవాడివి. కన్న తల్లిని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రా. నీకు చేతనైతే, నిజంగా నువ్వు పౌరుషవంతుడివి అయితే ముందు ఆ రాయుడు బాకీ చెల్లించు. వాడి అహం మీద దెబ్బ కొట్టి నీ తల్లి రుణం తీర్చుకోరా.
సమస్యలు తీరడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఈ పేపర్ ఒకసారి చూడు. హైదరాబాద్ లో సూర్య రికార్డింగ్ కంపెనీ వాళ్ళు జరిపే సంగీత పోటీలో గెలిస్తే 50,000 రూపాయలు బహుమతిస్తారట. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నెల. పెద్దవాళ్ళు రావచ్చు, కానీ నువ్వు తక్కువ వాడవని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ప్రయత్నిస్తే సాధ్యం కాంది ఏదీ లేదు కృష్ణ. నువ్వు ఈ పోటీల్లో గెలిస్తే మీ అమ్మగారు రుణం తీర్చుకునేవాడు అవుతావు, మన ఊరికి మంచి పేరు తెచ్చినవాడు అవుతావు. దయచేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరు కృష్ణ. ఆ విధంగా నెల ఇచ్చిన ప్రోత్సాహంతోనూ అమ్మకు జరిగిన అవమానం పోగొట్టాలని ఉద్దేశంతోనూ నేను ఈ పట్నం వచ్చాను. ఆ షిరిడీ సాయిబాబా దయవల్ల నేను ఈ రోజు ఇంతటి వాడినయ్యాను. తల్లి రుణం తీర్చుకోగలుగుతున్నాను. చాలా సంతోషం బాబు. నా కొడుకులో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. భగవంతుడి రుణం తర్వాత తీర్చుకోవచ్చమ్మా. ముందు రాయుడు రుణం తీర్చుకోవాలి. అవునవును, ముందు ఆయన సంగతి చూడండి, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అమ్మో, ఎక్కండి ఆయన. ఏమిటి ఆశ్చర్యంగా ఉందే, నేను ఇచ్చిందంతా ఇచ్చేసావా? అమ్మా, ఇవ్వాల్సింది ఒకటి మిగిలిందిగా, అది కూడా ఇచ్చేసేయి. రాయుడు, ఆ రోజు మా అమ్మను మీ ఇంటికి పిలిపించి చెంపదెబ్బ కొట్టి అవమానించావు. అదే చెంపదెబ్బ ఈ రోజు నా తల్లి నీకు కానుగ్గా ఇచ్చింది. ఈ తల్లికి బిడ్డగా మిగతా వడ్డీ నేనిస్తున్నాను. ఏం పెద్ద మనుషులు, నేను చేసిన తప్పంటారా? రామా, నా కాపీలు దాకా ఆడిది బ్రహ్మాండంగా ఉందంటారా? సత్యం, నా విజయానికి కారణమైన గురువు గారిని నీలాంబర్ని కలిసి వస్తాను. వెళ్ళరా గురు, ఆల్ ది బెస్ట్. ఈ పల్లెటూరులో ఎట్టించే వస్తా తెలియదు దేవుడు. అమ్మా, చాలా సంతోషం. నువ్వు పట్నంలో చాలా ఘనకార్యాలు చేసి వచ్చాయని చెప్పేసి ఊరు వారంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదమే. అవును, ఎక్కడికో హడావిడిగా పెడుతున్నావు? మాధవయ్య మాస్టర్ గారంటే. శివ శివ, ఇంకెక్కడ మాధవయ్య మాస్టారు, ఇంకెక్కడ నీలాంబరణ. ఆయన గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు లాంచ్ నీట మునిగితేను తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన.